హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇప్పుడు టైము 11 అవుతుందండి, నైట్ 11 అవుతుందన్నమాట. 11:15 అవుతుందిలే, రాత్రి 11:15 అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయాను నేను, ఎందుకంటే బయట వెళ్తున్నాను. అదేంటి ఇప్పుడు బయటకు ఎందుకు వెళ్తున్నావు సుమతి అంటారా? మా ఊర్లో జరిగే సంబరాలు చూడడానికి వెళ్తున్నానండి. సంబరాలంటే ఇలాంటి సంబరాలు కాదండి, అంబరాన్నంటే సంబరాలు అన్నమాట. ప్రతి ఇయర్ జరుగుతుందండి, ప్రతి ఇయర్ అలాగే అంతే గ్రాండ్గా జరుగుతాయి అన్నమాట. సో ఈ ఒక్క రోజు మాత్రమే జరుగుతాయి అలా. అంటే ప్రతి ఒక్కరండి వచ్చేస్తారండి, వాళ్ళ బంధువులు వాళ్ళ ఇళ్ళకి ఖచ్చితంగా ఈరోజు వచ్చేస్తారు. మామూలు సంక్రాంతి పండుగలలో వస్తారో రారో కానీ, సంక్రాంతి పండుగలలో సిటీలో ఉన్న వాళ్ళు, కొంతమంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈ డే మాత్రం, ఈ ఒక్క రోజు మాత్రం ప్రతి ఒక్క బంధువులు అందరి ఇళ్ళకి వచ్చేస్తారండి. అలాగే మా ఇంటికి కూడా వచ్చారు, మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళుండారు. ఇంతకీ సంబరాలు ఏంటో చెప్పలేదు కాదు, దసరా సంబరాలండి. అంటే జెండా పండుగ. ఈ జెండా పండుగ అత్యంత అద్భుతంగా చేస్తారండి మా ఊర్లో. అసలు ఏ పండుగ చేసినా చేయకపోయినా జెండా పండుగ అనేది మాత్రం మహా అద్భుతంగా చేస్తారన్నమాట. విద్యుత్ దీపాల కాంతులతో ఒక వెలిగిపోతుంది మా ఊరు మొత్తం. విద్యుత్ దీపాలు అయితే, డప్పులు అయితే, మీ డీజేలు అయితే, మీ వేషాలు అయితే, మీ వాట్ నాట్ ఒక్కటేంటండి, ప్రతి ఒక్కటి. ఆ అలంకరణలో, ఆంజనేయ స్వామి అలంకరణలు అయితేనేమి, అబ్బా ఎందుకులే, చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. పోటీగా చేస్తారండి. ఒక్కొక్క వీధిలో అడుగడుగున పోలీస్ ప్రొటెక్షన్ అండి. చుట్టుపక్కనున్న గ్రామాల జనాలు కానీ, అలాగే బంధువులు కానీ, ఎక్కడ అసలు ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారండి ఈ రోజు మాత్రం. అంత భయంకరంగా ఉంటుంది. శరన్నవరాత్రులు 9 రోజులు అంటారే, 9 రోజులు ఉండదు. కానీ ఫస్ట్ రోజు అలాగే లాస్ట్ డే 2-3 టెంపుల్స్ దగ్గర చేస్తారు మా దగ్గర. ఈ రోజు అయితే అసలు మామూలుగా ఉండదులేండి. అందుకే ఆ సంబరాలు చూడడానికే నేను వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, ఓకే? వచ్చేయండి నాతో పాటు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా సింహాలు ఎలా గర్జిస్తున్నాయో. రండి స్వాగతం అని పిలుస్తున్నాయో లేదో, రండి అని భయపెడుతున్నాయో తెలియదు, కానీ ఇక్కడ సింహాలు మాత్రం భలే గర్జిస్తున్నాయండి. అలాగే సింహాల సింహాసనం మీద అమ్మవారు అన్నమాట. భలే ఉందిలే చూడడానికి. మీకు రియల్ సౌండ్ వినిపించుంటే బాగుండేది, కానీ ఆ రియల్ సౌండ్ పెట్టలేను, ఎందుకంటే డీజేలతో మారుమోగిపోతుంది. డప్పులు, డీజేలు, పాటలు. ఇంకా డీజేలు అంటే అన్నీ తెలిసిందే కదా. సో అలా ఇంకా రియల్ సౌండ్ పెడితే కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి పెట్టలేను. సందులో ఇలాగే ఉంటుందండి. ఈ లైటింగ్స్ అయితేమి, ఆ డీజేలు అయితేమి, సందులో ఇలాగే ఉంటుందన్నమాట. ఒక్కొక్క జెండాని ఒక్కొక్క రకంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించున్నారో చూడండి. ఎక్కడ లేని పూలన్నీ ఆ రోజు మా ఊర్లోనే ఉంటాయండి అలంకరణ కోసం, జెండాల అలంకరణ కోసం. ఆంజనేయ స్వామి జెండా అంటే ఆంజనేయ స్వామి అలంకరణ అండి, ఎవరైనా తెలియకపోతే చెప్తున్నాను.
ఇవి చూసారా, ఇవి కాంతారా సినిమాలో ఉంటాయి కదా ఇలాంటివి. డీజేల సౌండ్కి ఎవరైనా చిందులు వేయాల్సిందేనండి. పిల్ల పెద్ద ఆడ మగ ఏం తేడా లేదన్నమాట, ఎవరైనా చిందులు వేయాల్సిందే. ఇప్పుడు నేను చూపించేదంతా అంటే మాకు దగ్గరలో ఉన్న ఏరియాలు మాత్రమే, మాకు దగ్గరలో ఉన్న ఏరియాలు అన్నమాట. ఇంకా కూడా అటుపక్క టూ టౌన్ ఏరియాలో కూడా సేమ్ ఇదేలాగా ఉంటుందండి. అటుపక్క అంతా వెళ్ళలేమన్నమాట, కొంచెం లాంగ్, అది కొంచెం దూరము. సో అందుకోసం దూరం అంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఇటు సైడ్ చూసుకునే లోపలే మాకు తెల్లవారిపోద్ది అన్నమాట. సో అందుకోసము అటుపక్క కూడా అండి మొత్తం ఊరు మొత్తం ఇలానే చేస్తారండి. ఇలా ఒక్కొక్క జెండా ఒక్కొక్క అలంకరణ లాగా చేస్తారండి. ఇది చూడండి, ఇలా నాగుపాము పడగల్లాగా ఈ జెండా అన్నమాట.
చుట్టుపక్కల పెట్టేసి ఉంటారు ఈ జ్యువెలరీ షాపులు అవన్నీ. ఇలాంటప్పుడు అయితే మరీ ఎక్కువ రకరకాలవన్నీ వచ్చేసి ఉంటాయి కదా. సో నేను వాటన్నిటిని అయితే వీడియో తీయలేదు. ఇదిగో ఇవైతే చాలా అందంగా అనిపిస్తున్నాయండి. అందరూ తీసుకొని వీటిని పెట్టుకొని తలలో తిరుగుతుంటే నైట్ టైము భలే స్మార్ట్గా భలే బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి.
ఇదిగో ఇటుపక్క మాత్రమే కొంచెం ఖాళీగా ఉందండి. ఖాళీగా ఉందంటే ఇటుపక్క నుంచి ఊరేగుతూ ముందుకు వచ్చేస్తున్నాడు అన్నమాట. అంటే ప్రతి దేవుళ్ళు అలా ఊరేగుతూనే ఉంటారండి. ఈరోజు నైట్ నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అలా ఊరేగింపు కొనసాగుతూనే ఉంటుంది. అయి భలే ఊగుతుందండి. అటు ఇటు చేతులు ఊపుతూ పొట్టిగా మట్టి సంగుండే లోపల భలే వేస్తుంది అన్నమాట డ్యాన్స్. అంటే భలే వేస్తుంది అంటున్నాను కాబట్టి కదా, కొంచెం ఆడవేషం లాగా ఉంది కదా, కానీ వాళ్ళు ఆడవాళ్ళు కాదులే, మగవాళ్ళే. సో నేను అలా అంటున్నాను అన్నమాట. చూడండి ఎలా ఊగుతుందో. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో కర్పూరం మింగైపోయింది సింగిల్ టేక్లో, కానీ అది కాలినట్టుంది. అది బయటకు తీసేసి మళ్ళీ సెకండ్ టైము మింగేసింది అన్నమాట వెలిగించుకొని. ఈ వేషాలు అయితే భలే ఉన్నాయండి. చాలా పొడవుగా ఉన్నాయి కదూ, భలే ఉన్నాయి. ఇలా ఇలా చిన్నగా ఊగుతూ నడుస్తున్నాయి అన్నమాట మూమెంట్కి తగ్గట్టు. ఈ ఆకారం చూడండి ఎంత పెద్దదిగా ఉందో, భలే ఉందిలే. హనుమాన్ ఆకారం చాలా పెద్దగా ఉంది కదా. అందరూ ఎక్కడ సెల్ఫీలు దిగేస్తున్నారు, వీడియో తీసుకుందామంటే అందరూ చుట్టుముట్టేసి సెల్ఫీలు దిగేస్తున్నారు అన్నమాట. అడ్డం అడ్డం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలే.
ఇదిగోండి మా అలక్స్ అలా రౌండ్ చుట్టేసుకొని వచ్చేసాను అన్నమాట మా షాప్ దగ్గరికి. మా వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు ఒక దారి నేను ఒక దారి. వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారన్నమాట ఇంటికి. నేను లేటుగా వచ్చాను, లేటుగా వచ్చి త్వరగా తిరుక్కొని వచ్చేసాను అన్నమాట. ఇక్కడే కొద్దిసేపు కూర్చున్నాను అన్నమాట మా అలక్స్ దగ్గరే. ఇక అన్ని దేవుళ్ళన్నీ అంటే జెండా పండుగ అంటారండి, జెండాలన్నీ ఊరేగుతూ ఇటు పక్కకు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ 2 బొమ్మలు కూడా చూడండి ఎలా ఊగుతున్నాయో. హైట్ వెయిట్ ఆకారం చాలా పెద్దదిగా ఉన్నాయి. ఇవండి సంబరాలు, మా ఊర్లో జరిగిన సంబరాలు. అంబరాన్ని అంటే సంబరాలు అన్నమాట, జెండా పండుగ సంబరాలు అన్నమాట, జెండా పండుగ మహోత్సవం. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.